హలో ఆల్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకిక్కడ 2 డేస్ నుంచి ఫుల్ సైక్లోన్ ఉంది. ఆ సైక్లోన్‌కి ఇంకా బాగా మొక్కలు గూడా బాగా డ్యామేజ్ అయినట్లున్నాయి. సరే అలా గార్డెన్‌లోకొచ్చాను చూద్దామని చూస్తే కరివేపాకు చెట్టయితే విరిగిపోయింది. అసలే చాలా ఇష్టంగా చూసుకుంటున్నాం మేము కరివేపాకు చెట్టుని. అది ఇరిగిపోయింది పాపం. హెవీ విండ్ ఇంకా రైన్ వల్ల చాలా మొక్కలైతే పాడైపోయాయి. టమాటో చెట్టు గూడా బాగా వాలిపోయింది. అసలు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం మేము కరివేపాకు చెట్టుని. బయటున్న వాళ్ళకి తెలుస్తది కరివేపాకు వాల్యూ అసలు. మేము ముందు న్యూజిలాండ్‌లో ఉండేవాళ్ళం. రీసెంట్‌గానే పర్త్ మూవ్ అయ్యాము. ఇక్కడన్నా పర్లేదు మాకు కరివేపాకు బానే దొరుకుతుంది. న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడైతే అసలు దొరికేదే కాదు మంచిగా. ఒకవేళ దొరికినా అది అసలు పాడైపోయి ఉండేది. ఒక చిన్న బ్యాగ్ $3, $4 అలా ఉండేవి. అందులో కొంచెం బావుంటది, కొంచెం బావుండదు. ఫ్రెష్‌గా దొరకడం మాత్రం చాలా రేర్ అసలు. అదేంటో గాని వంటల్లో కరివేపాకు లేకపోతే అసలు వంట ఫినిష్ అయిన ఫీలింగే రాదు. నాకేనా లేకపోతే అందరికీ అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అప్పటికప్పుడు చెట్లో నుంచి కోసిన కరివేపాకు వంటల్లో వాడితే అసలు ఆ ఫీలింగే వేరు. చాలా బావుంటది గదా! హెవీ విండ్ ఇంకా రైన్ తర్వాత మా గార్డెన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. వెదర్ అయితే చాలా బావుంది. సమ్మర్ కూడా అయిపోయినట్లుంది. ఇప్పుడైతే 16 డిగ్రీస్ ఉంది వెదర్. పర్త్ వెదర్ అయితే సేమ్ మన ఇండియన్ వెదర్ లాగే ఉంటది. అంటే మరీ ఎక్కువ చలైతే ఉండదు. ఎండలైతే బాగా ఉంటాయి. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటదో అలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటాయి ఎండలు ఇక్కడ. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మన ఇండియాలో దొరికే వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫ్రూట్స్ కూడా అన్నీ దొరుకుతున్నాయి. మొన్న రీసెంట్‌గా మార్కెట్ ప్లేస్‌లో చూశాను. నేరేడు పండ్లు కూడా అమ్ముతున్నారు. నాకు నేరేడు పండ్లంటే చాలా ఇష్టము. ట్రై చేయాలి ఎలా ఉంటది, ఏంటి ఇక్కడ అనేసి. ఓకే. మరి నాకైతే ఇప్పుడు చాలా పనులున్నాయి. లగేజ్ ప్యాకింగ్ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నేను తర్వాత వీడియోలో చెప్తాను.